ఇది ముందసలు నీకు ఆ పరిణితి ఏర్పడడం, నీ పిల్లని ఎందుకు ఇస్తున్నావో తెలుసుకుని ఉండడం, ఈ పిల్లని ఇచ్చా ఆ ఇంటిని ఏమైనా ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? నీ పిల్ల వెళ్ళి 11 వరకు పడుకొని లేవకపోతే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి కాఫీ తెచ్చి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు పంపుతున్నావో నువ్వు చెప్పగలగాలి. నువ్వు వెళ్ళి ఆ ఇంటి మందిరాన్ని పూజ చేయాలమ్మా. నీ మామగారిని గౌరవించాలి, నీ అత్తగారిని గౌరవించాలి, నీ భర్తని గౌరవించాలి. నీవు ఇక నుంచి ఇక్కడి అభ్యున్నతితో పాటుగా అక్కడి అభ్యున్నతిని ప్రధానంగా కోరుకోవాలి తల్లి. నీవు చేసే పూజ ఆ ఇంటిని వృద్ధిలోకి తెస్తుంది. నువ్వు మాట్లాడే మాటలు ఆ వంశానికి గౌరవాన్ని తీసుకొస్తాయి. నువ్వు చెప్పడం అన్నది ఒకటి ఉందిగా ముందు. అసలు నీ ప్రయత్నం అక్కడ ప్రారంభం. ఇది ఎక్కడి వరకు వెడుతుందంటే మీరు చేసే ఏ పనైనా కూడా ఈ వైదిక చట్రంలోకి రావాలి, ధర్మ చట్రంలోకి వచ్చి దిగాలి. అది మీరు ఏ పని చేసినా తప్ప పెళ్లి పనులు అని మొదలుపెట్టి ధర్మ చట్రాన్ని